ఆంధ్రప్రదేశ్లో కొంతమంది పనిగట్టుకొని మరి సోషల్ మీడియా వేదికగా చేసుకొని చంద్రబాబు గారి ప్రభుత్వం మీద కొన్ని ఫేక్ న్యూస్లు క్రియేట్ చేస్తున్నారని, కానీ చంద్రబాబు గారి ప్రభుత్వం మాత్రం ఆ ఫేక్ న్యూస్లని ఎదుర్కోవడంలో విఫలమైంది అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద అలాగే చంద్రబాబు గారి ప్రభుత్వం మీద ప్రత్యేకంగా కొంతమంది పనిగట్టుకొని మరీ ఫేక్ న్యూస్లు రాస్తూ ఉన్నారు. ఫేక్ న్యూస్ని క్రియేట్ చేసేటువంటి ఆ పనిలో బిజీగా ఉన్నారు. అయితే చంద్రబాబు గారి ప్రభుత్వం మాత్రం ఆ ఫేక్ న్యూస్లని ఎదుర్కోవడంలో విఫలమైంది అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీన్ని ఎలా చూడాలి సార్? దీని మీద మీ విశ్లేషణ ఏంటి? దీన్ని ప్రభుత్వం వచ్చింది, కొత్త ప్రభుత్వం ఏర్పడింది, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. ప్రభుత్వం యొక్క ప్రాథమిక బాధ్యత ఏంటి? ఫేక్ న్యూస్ని అడ్డుకట్ట వేయాలి. ఫేక్ న్యూస్ ఉండకూడదు. ఫేక్ న్యూస్ ఉంటే వాడిని అడ్డుకట్ట వేయలేనటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ఉన్నారు అని అంటే ఆ ప్రభుత్వం పనిచేస్తున్నట్ట లేనట్ట? అసలు సమాచార శాఖ ఏం చేస్తున్నట్టు? ఫేక్ న్యూస్ అనేది అధికారంలోకి వచ్చిన తర్వాత అధికార పార్టీ మీద ఫేక్ న్యూస్ వస్తుంటే దాన్ని అట్లీస్ట్ ఖండించాలన్నా ఖండించాలి, లేదా వస్తున్నటువంటి ఫేక్ న్యూస్ అన్నా ఆపాలి. ఫస్ట్ ఫేక్ న్యూస్ ఏంటి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే, మంత్రుల ఛాంబర్లో ప్రతి ఛాంబర్లో కూడా పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టాలి అనేది ఒక ఏదో ఆర్డర్ ఇచ్చారు అనేది. ఇది పక్కా తప్పుడు న్యూస్. అది తప్పుడు. అసలు ఎక్కడా కూడా దానికి సంబంధించిన సర్క్యులర్ కానీ అంటే ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి ఫోటోతో పాటుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఫోటో కూడా ఉన్నట్లుగా కొన్ని ఫోటోలు కూడా బయటకు వచ్చినాయి కదా. అదే ఫేక్ న్యూస్. దాన్ని అడ్డుకోలేకపోతుంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఎక్కడా కూడా గవర్నమెంట్ ఆర్డర్స్ సర్క్యులర్ ఇవ్వాలి కదా. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీస్ లో ఏదైనా ఫోటో పెట్టాలంటే సర్క్యులర్ ఇవ్వాలి. సర్క్యులర్ ఇచ్చి ఉండాలి కదా. సర్క్యులర్ ఎక్కడా లేదు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ఫేక్ న్యూస్ ని స్ప్రెడ్ చేస్తున్నారు. దాని లక్ష్యం ఏంటి? వాళ్ళ జయం ఏంటి? జనసేన తెలుగుదేశం పార్టీ మధ్య గ్యాప్ పెట్టాలి. ఇది వాళ్ళ లక్ష్యం. దాంట్లో భాగంగా ఇలాంటివన్నీ క్రియేట్ చేస్తున్నారు. అది ఇప్పుడు ఒకవేళ అది నిజమైతే కనుక మీకు సర్క్యులర్ రావాలిగా. విచిత్రమైన పరిణామం ఏంటంటే సోషల్ మీడియాలో వస్తున్న ఫేక్ న్యూస్ నిజం అనుకొని మెయిన్ మీడియాలో కూడా రాస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. పెద్ద విచిత్రమైనటువంటి మెయిన్ మీడియాలో కూడా పవన్ కళ్యాణ్ గారు కొంతమంది అధికారులతో భేటీ అయింది. దాని వెనక ఒక పక్క చంద్రబాబు గారి ఫోటో, ఇంకో పక్క పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఉన్నది. అదంతా వీడియోలో కూడా క్లియర్ గా కనపడుతున్నట్టుగా. సపోజ్ మినిస్టర్ ఉన్నారు, ఎవరన్నా ఒక ఎక్స్ మినిస్టర్ ఉన్నారు, ఆయన ఇష్ట ప్రకారం ఏదైనా పెట్టుకుంటాడు. కానీ మ్యాండేటరీగా ఖచ్చితంగా ప్రతి ఛాంబర్లో పవన్ కళ్యాణ్ ఫోటో ఉండాలి, చంద్రబాబు నాయుడు ఫోటో పక్కన అని ఎక్కడ సర్క్యులర్ లేదు, దాని మీద జీవో లేదు. అలాంటప్పుడు నువ్వు ఎలా రాస్తావు? ఎగ్జాక్ట్. ఎవరు ఇష్టం వచ్చినా వాళ్ళు పెట్టుకుంటారు, అది వేరే విషయం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు, చెగువేరా అని పెట్టుకుంటాడు, ఎవరు వద్దు అంటారు? లేదంటే నరేంద్ర మోడీని పెట్టుకుంటారు, ఎవరు వద్దు అంటారు? అది ఆయన ఇష్టం, ఆయన ఛాంబర్ కాబట్టి, ఆయన అభిప్రాయం, ఆయన ఛాంబర్ కాబట్టి. లేదంటే వెంకటేశ్వర స్వామిని పెట్టుకుంటాడు, లేదంటే యేసుక్రీస్తుని పెట్టుకుంటాడు. అది ఎవరి ఇష్టం వాళ్ళది. ఇప్పుడు ఆ సర్క్యులర్ అయితే లేదు కదా. ఆఫీషియల్ సర్క్యులర్ లేనప్పుడు నువ్వు ఎలా ఆ న్యూస్ ని స్ప్రెడ్ చేస్తావు? ఒకటి. రెండు, తాజాగా వచ్చినటువంటి న్యూస్ ఏంటంటే తిరుమలలో 300 రూపాయల దర్శనాన్ని 100 రూపాయలు చేశారు, లడ్డూల ధర తగ్గించారు అనేది. ఇది పక్కా ఫేక్ న్యూస్, పక్కా ఫేక్ న్యూస్. అది కూడా నీకు సోషల్ మీడియాలో వస్తుందని చెప్పి మెయిన్ మీడియాలో కూడా కొన్ని చోట్ల ఇచ్చారు కొంతమంది. ఈ సోషల్ మీడియాలో న్యూస్ ని నమ్మి, అంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఈఓ గానీ లేదంటే చైర్మన్ గానీ ఎవరు చెప్పకుండా అసలు దాన్ని ఎవరు ఆమోదించినట్లు? అసలు కమిటీ లేదు కదా. కమిటీ లేకుండా ఎలా తీసుకుంటాడు? ఇప్పుడు ఈఓను అపాయింట్ చేశారు, ఓకే, ఈఓను అపాయింట్ చేశారు, అక్కడ ఏదో అన్ని సర్చ్ చేస్తున్నారు అనేది ఒక న్యూస్ వస్తుంది. దాంట్లో భాగంగా నీకు అసలు కమిటీ లేకుండా, కమిటీ తీర్మానం లేకుండా నీకు ధరలను ఎలా నిర్ధారిస్తారు, ఎలా తగ్గిస్తారు? ఎగ్జాక్ట్లీ. అది సాధ్యం కాదు కదా. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేశారు అంటే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మొత్తం భ్రష్టు పట్టించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇవన్నీ వస్తున్నాయి కదా న్యూస్. వస్తున్నటువంటి క్రమంలో వాళ్ళు ఏం చేశారు? చంద్రబాబు నాయుడు వచ్చారు కాబట్టి 100 రూపాయలు తగ్గిస్తాడు, లడ్డూల రేట్లు తగ్గిస్తారు, ఇవన్నీ పెట్టారు. అంటే అదొక ఫేక్ న్యూస్ తోటి ఒక మైండ్ గేమ్ స్టార్ట్ చేశారు వాళ్ళు. ఆ మైండ్ గేమ్ లో ఇప్పుడు మీడియా కూడా, మెయిన్ మీడియా కూడా పడుతుంది. ఇంకోటి కూడా ఏదో ఉంది ఫేక్ న్యూస్. మొత్తం 3 ఫేక్ న్యూస్లు బాగా హల్చల్ చేసినాయి ఈ మధ్య కాలంలో. వాస్తవాలు కాకపోయినప్పటికీ అంటే ఇంకొకటి కూడా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి సెక్యూరిటీ పెరిగింది అని, ఆయనకు కూడా ఎస్పీజీ వెహికల్తో పాటుగా కొన్ని వెహికల్స్ కేటాయించారు, ప్రోటోకాల్ కూడా ఆయనది పెరిగింది గతంతో పోలిస్తే అన్నట్లుగా ఒక ఫేక్ న్యూస్. ఇవన్నీ కూడా ఫేకే. ఇప్పుడు ఎవరికి ఎంత
ఇవ్వాలి, ఉమ్. ఎవరికి అంటే ఎంత అసలు సెక్యూరిటీ పవన్ ఇవ్వాలి. కళ్యాణ్ గారి కాన్వాయ్ లో ఈ సిగ్నల్ జామర్ అనేది వెహికల్ కూడా ఉంటది అన్నట్లుగా కొన్ని వార్తలు అయితే అదే వస్తాయి. అవన్నీ ఫేక్ న్యూస్, Hmm. కావాలని స్ప్రెడ్ చేస్తున్నటువంటి న్యూస్ ఇవన్నీ కూడా. ఈ న్యూస్ ని నమ్మి జనాలు Hmm. రకరకాలుగా భావిస్తూ నిజమేని అనుకున్నారు. ఇదంతా కూడా కావాలని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి కాన్వాయ్ లో ఈ సిగ్నల్ జామర్ వెహికల్ ఉందా లేదా సార్? జనరల్ గా పెట్టుకుంటారు డిప్యూటీ సీఎం కాబట్టి, దానికేం పెద్ద విషయం. ఇప్పుడు సెక్యూరిటీని రివ్యూ చేయడానికి ఒక కమిటీ ఉంటుంది. అది రివ్యూ చేసిన తర్వాత ఆ రివ్యూలో ఎవరికి ఎంత సెక్యూరిటీ ఇవ్వాలి అనే దాని మీద ఇస్తారు. అదే పెద్ద ఇది ఇష్యూ కాదు కదా. కానీ దాన్ని కూడా ఒక ఫేక్ న్యూస్ కింద ఏదో ఒక రకంగా ప్రభుత్వాన్ని బదనాం చేయాలి. ఓకే. ప్రభుత్వాన్ని బదనాం చేయడంతో పాటు డిస్టర్బ్ చేయాలి. డిస్టర్బ్ చేసి ఆ పరిపాలన మీద దుష్ప్రచారం చేయాలి. ఇదే టార్గెట్. అసలు ఇష్యూ ఏంటంటే ఇంత ఎత్తున ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అవుతుంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కదా, ఏం చేస్తున్నట్టు తెలుగుదేశం పార్టీ? అది ఐఎన్పిఆర్ ఉంది కదా, అట్లీస్ట్ ఖండన ఇచ్చి దానికి క్లారిఫికేషన్ ఇవ్వాలి కదా. సరే, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మనం డిమాండ్ చేయట్లేదు, కానీ అట్లీస్ట్ దాన్ని ఒక క్లారిఫికేషన్ అయితే ఇవ్వాలిగా. సమాచార శాఖ నిద్రపోతుందా? సమాచార శాఖ నిద్రపోకూడదు కదా. అసలు ఎందుకు ఎదుర్కోలేకపోతుంది? ఎందుకు ఇటువంటి ఫేక్ న్యూస్లను తిప్పికొట్టలేకపోతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే ఏం చెప్తారు? బహుశా నేను అనుకోవటం తప్పుడడుగులు, కోఆర్డినేషన్ తప్పిందేమో అనిపిస్తుంది. అంటే ఆ అధికారులని నియమించడంలో కూడా తప్పు జరిగింది అనేది అనిపిస్తుంది కదా ఇప్పుడు. అంటే ఇంకా అసలు అంటే కూటమి ప్రభుత్వం కొలువుదీరి 2 వారాలే పూర్తిగా వస్తున్నటువంటి నేపథ్యంలో అంటే ఒక్కొక్క శాఖలో కూడా ప్రక్షాళనలు చేసుకుంటూ వస్తున్నారా? అందుకే ఇంత సమయం పడుతుందని మనం భావించవచ్చా అంటే ఏం చెప్తారు? అంటే అసలు ఎవరు, ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరు అనేది కూడా ఇంకా క్లారిటీ లేదు వీళ్ళకి. అందుకే ఇప్పుడు కలెక్టర్ల బదిలీల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బాగా అంటగాగినటువంటి వీరభక్తుల్ని కలెక్టర్లుగా చేశారు. మళ్ళీ ఇప్పుడు గతంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళని, తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టినటువంటి వాళ్ళని, వీళ్ళందరినీ తీసుకొచ్చి మెయిన్ పొజిషన్లో వేసారనేది కదా ఇప్పుడు. తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ వాళ్ళే వాళ్ళ గ్రూపుల్లోనే స్ప్రెడ్ అవుతుంది కదా న్యూస్. సీఎం ఆఫీస్లోనే ప్రజెంట్ అతను తీసుకున్నారండి. ఇంకా అంతకన్నా ఏముంటుంది? అంటే ఇవన్నీ గ్రహించలేకపోయారా చంద్రబాబు గారు? గ్రహించలేకనే కదా ఇప్పుడు ఇవన్నీ. మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళని మర్డర్ చేస్తున్నారు, 3 మర్డర్ చేశారు, ఫేక్ న్యూస్ వస్తున్నాయి. మరి ఏం చేస్తున్నట్టు గవర్నమెంట్, కొత్త గవర్నమెంట్? ఆయన ఏదో సీనియరు చంద్రబాబు నాయుడు, ఆయన అధికారం రాగానే డే 1 నుంచి అద్భుతమైనటువంటి పరిపాలన సాగుతుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశారు. మరి ఇప్పుడు ఇవన్నీ ఏంటి? వీటన్నిటికీ ఎవరు సమాధానం చెప్పాలి? ఇప్పుడు ఫోటోలు, అది ఫేక్ న్యూస్, అది ఎంత డిస్టర్బ్ చేసింది పార్టీల మధ్యలో. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమనుకుంటున్నారు? అదేంది ఫోటోలు పెట్టడం ఏంటి అనేది వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారు? జనసేన వాళ్ళు ఖచ్చితంగా మా పవన్ కళ్యాణ్కి టాప్ ప్రయారిటీ ఉంది, పవన్ కళ్యాణ్ వల్లనే తెలుగుదేశం పార్టీ గెలిచింది, ఇలాంటివన్నీ వస్తున్నాయి కదా ఇప్పుడు. అది కావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ లక్ష్యం కూడా. తర్వాత తిరుపతి లడ్లు అంటే ఏదన్నా ఆదాయం తగ్గించేటువంటి ప్రయత్నం. ఆదాయం తగ్గితే ప్రభుత్వానికి, లేదంటే అక్కడ తిరుపతి దేవస్థానానికి ఆదాయం తగ్గితే అభివృద్ధి ఆగిపోద్ది. వాళ్ళకి కావాల్సింది అది. ఇలాంటి కోణంలో ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేస్తున్నారు. ఆ స్ప్రెడ్ ఇంకో న్యూస్ కూడా ఉంది, నాకు గుర్తు రావట్లేదు, ఇంకొక మేజర్ న్యూస్ కూడా ఉంది, ఫేక్ న్యూస్. అవన్నీ ఈ ఫేక్ న్యూస్లు అన్నీ తెలుగుదేశం పార్టీ పేజెస్ లోనే ఈ వార్తలు ఎక్కువగా సర్క్యులేట్ అవుతున్నాయి కదా. అంటే అసలు ఆంధ్రప్రదేశ్లో తిరుపతి దేవస్థానానికి సంబంధించిన లడ్డు ధర తగ్గిందని, అలాగే మీరన్నట్లుగా 300 రూపాయల దర్శనాన్ని 100 రూపాయలు కుదించారని, అంటే ఆ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పేజెస్ లోనే ఎక్కువగా ఈ వార్తలు సర్క్యులేట్ అవుతాయి కదా. వ్యూహం సోషల్ మీడియా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహం అదే కదా. ఇంకొక న్యూస్ ఏంటంటే ఇంపార్టెంట్ న్యూస్, ఫేక్ న్యూస్. వర్రా రవీందర్ రెడ్డి అని అతను ఉన్నాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారతిరెడ్డి గారి వర్రా రవీందర్ రెడ్డి ఇష్టానుసారంగా షర్మిలని, అనితని, ఇప్పుడు హోమ్ మినిస్టర్ సునీతా రెడ్డిని, వీళ్ళందరినీ పర్సనల్ లైఫ్ లోకి వెళ్ళి ఇష్టానుసారంగా పోస్టులు పెట్టారు. అతన్ని అరెస్ట్ చేసినట్టు పోలీసులు అని చెప్పి ఒక న్యూస్ వచ్చింది, మెయిన్ మీడియాలోకి వచ్చింది విచిత్రంగా. అతను ఎవరు అరెస్ట్ చేయలేదు, పోలీసులు అదుపులో తీసుకోలేదు. జగన్మోహన్ రెడ్డి వెళ్తే జగన్మోహన్ రెడ్డి పక్కనే ఉన్నాడు అతను. నేను ఫోటో పెట్టారు, ఫోటో పెట్టి అరెస్ట్ అనేది తూచి ఫేక్ న్యూస్ అది. అంటే ఈ మధ్యకాలంలో స్ప్రెడ్ అయినటువంటి న్యూస్ ఒకటే. సోషల్ మీడియా వల్ల అంటే ఏది కరెక్ట్ అయినటువంటి వార్త, ఏది తప్పుడు వార్త అనేది అర్థం చేసుకోవడం చాలా టైం పడుతుంది ఇప్పుడు. ఎందుకంటే మెయిన్ స్ట్రీమ్లో కూడా మీరు అన్నట్లుగా
వర్ర రవీంద్రారెడ్డి అరెస్ట్ కాబోతున్నాడు, రాశారు. పోలీసుల అదుపులో ఉన్నాడు, వైసీపీ నుంచి మొదటి వికెట్ డౌన్ అన్నట్లుగా చాలా వార్తలు. అనిత ఏదో ఆర్డర్ చేసేసి ఇమీడియట్ గా అతను పట్టుకున్నారు పోలీసులు అని చెప్పారు. ఆ సీన్ కట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి పక్కన ఉన్నాడు. అది ఫేక్ న్యూస్. అంటే వాళ్ళే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద అరెస్టులు చేస్తున్నారు, దాడులు చేస్తున్నారు అనేది క్రియేట్ చేసుకుంటున్నారు. ఇంకొక వైపు ఏమో ఇలాంటి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు. అంటే ఎన్ని రకాలుగా బదనాం చేయాలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని అన్ని రకాలుగా చేయడానికి ఈ ఫేక్ న్యూస్ ని స్ప్రెడ్ చేస్తున్నారు. వీటిని కనుక కంట్రోల్ చేయకపోతే రాబోయేటువంటి రోజుల్లో ప్రభుత్వం డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది. సమాచార శాఖ దీనికి బాధ్యత వహించాలి. సమాచార శాఖ బాధ్యత వహించకపోతే ఇప్పుడు ఆయన మినిస్టరు ఉన్నాడు కదా కృష్ణా జిల్లా గొలుసు పార్థసారథి, ఆయన బాధ్యత వహించాలి. ఇలాంటి ఫేక్ న్యూస్ వస్తున్నాయి అంటే ఫేక్ న్యూస్ వస్తుంటే అట్లీస్ట్ ఖండన ఇవ్వాలి. అట్లీస్ట్ ఇది ఫేక్, ఈ న్యూస్ ఫేక్, మీరు నమ్మొద్దు అని చెప్పి ఇవ్వాలి. లేదా వాళ్ళకి ఏదైనా చట్టపరమైన చర్యలన్నా తీసుకోవాలి. అలా కాకుండా వదిలిపెట్టేస్తే రాంగ్ మెసేజ్ పబ్లిక్లోకి వెళ్ళిపోయినప్పుడు ఒక అలజడి సమాజంలో నెలకొంటుంది. అది మంచిది కాదు ఆంధ్రప్రదేశ్కి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.